ప్రేజ్ లార్డ్. సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనము దివ్య పఠనము చదువుతూ మరి వాక్యంలో పోదాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము వచనములు 10 నుండి చదువుదాం. కనుక రాజులారా, మీరు జ్ఞానము తెచ్చుకొనుడు, భూపతులారా మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు, మీరు భయభక్తులతో ప్రభువుని సేవింపుడు, గడగడలాడుచు అతని పాదములు ముద్దు పెట్టుకొనుడు. లేనిది అతడు కోపించును, మీరు చత్తురు. అతడు శీఘ్రముగా ఆగ్రహము చెందను. ఆ ప్రభు ఆశ్రయించువారు ధన్యులు. ఇది ఏలిన వారి వాకు. ప్రియులారా, ఈరోజు మనకు తండ్రి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి కీర్తనకారుడు చెప్పినట్టుగా, రాజులారా, భూమి అధిపతులారా, ప్రతి వారు మరి దేవుడికి భయం పడాలా, ఆయనకు మహిమ కూర్చాలా, ఆయన పాదములకు ముద్దు కట్టుకోవాలని. మరి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి ఒక పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాము. కనుక అలాంటి ఒక పరిస్థితులన్నీ పోవాలంటే మనము భయభక్తులతో మన రాజులకు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రార్థించి వారిని విన్నవించుకోవాలా. మన ఒక వినపాలని వారు విందురు, మనందరినీ ఆశీర్వదింతురు. మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన ఏలిన వారి గురించి ప్రార్థన చేసుకోవాలా. మన పాలకుల గురించి ప్రార్థన చేయాలా. మనము ఈ యొక్క వాక్యం మరి జీవించడానికి ప్రయత్నం చేయాలా. ఇదే మనకు ఇచ్చిన హెచ్చరిక. కనుక మనము భయభక్తులతో వారిని సేవించి వారి అనుగ్రహంకి పాత్రలమవుదాముగా. మరి ముఖ్యంగా విన్నపాలు ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరి విన్నపాలన్నీ ఓ యేసు ప్రభువారా మీ బంగారు పాదమును సమర్పించుకున్నాను తండ్రి. హృదయంతరంగా ఎరిగిన దేవుడు నీవు కనుక తండ్రి, వారి విన్నపాలన్నీ జీవించి ఆశీర్వదించమని, వారి కోరికల ప్రకారం వారిని దీవించి ఆశీర్వదించమని, ఈరోజు మొదలుకొని రావు దినములంతా మీ ప్రేమ, కృప, కనికరం మా అందరిపై కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.